వాడి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు, గ్రామస్తులందరూ కలిసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే ఒక రాజతంత్రానికి, యుద్ధ నీతికి, హైందవ ధర్మానికి నిదర్శనం ఈ ఛత్రపతి శివాజీ. ఎవరి పేరు చెప్తే మొగలాయిల గుండెల్లో గుబులు పుడుతుందో, ఎవరి పేరు చెప్తే అప్పటి కాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఔరంగజేబ్ కాలంలో నుంచి వెన్నుదాకా వణుకు పుడుతుందో అతడే ఛత్రపతి శివాజీ. అప్పటి కాలంలో ఔరంగజేబ్ ప్రజల మాన ప్రాణాల పట్ల, అమాయకుల నిర్బంధాల పట్ల కత్తి దూసి హైందవ రాజ్య స్థాపనకైన నడుం బిగించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. 300 పైగా యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో గెలిపే గాని ఓటమి ఎరగని ధీరుడు ఛత్రపతి శివాజీ. భారతదేశానికి కొత్త యుద్ధ తంత్రాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. తొలి నౌకాదళాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. గెరిల్లా యుద్ధ నీతి తంత్రాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. మరి ఈ హైందవ ధర్మాన్ని రక్షించినటువంటి ఈ ఛత్రపతి శివాజీ వీరగాథలను ఇప్పుడున్నటువంటి యువతకి కానీ చిన్నపిల్లలకు కానీ నేర్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ఈ ప్రభుత్వాలపైన ఉంది. ఆ ఛత్రపతి శివాజీ పాఠ్యాంశాన్ని ఖచ్చితంగా ప్రతి స్కూళ్ళల్లో నేర్పించి ప్రజలకు, యువతకు, చిన్నపిల్లలందరికీ స్ఫూర్తి మనం నింపాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఛత్రపతి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ అతనికి అండగా నిలిచినటువంటి వాడి గ్రామ ప్రజలకి, హవేల్గన్పూర్ మండల గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.